ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 31వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము శిశిర ఋతువు శుక్లపక్షం తిథి విధియ జనవరి 30వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 4:10 నుండి జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:59 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం తదియ జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:59 నుండి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:38 వరకు. నక్షత్రం శతభిషం జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:50 నుండి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:14 వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:14 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:33 వరకు. కరణం కౌలవ జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3:06 నుండి అదే రోజు మధ్యాహ్నం 1:59 వరకు. తైతుల జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:59 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:49 వరకు. గరజి జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:49 నుండి ఫిబ్రవరి 1వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 11:38 వరకు. వారము శుక్రవారము. సూర్యోదయము ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయము జనవరి 31వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 8:10. చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 8:05. రాహుకాలం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:42 వరకు. గుళికా సమయం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:52 నుండి 1:36 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12:33 నుండి 2:03 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అమృతకాలము రాత్రి 9:30 నుండి 11 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు కుంభరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో కొత్త పనులను ప్రారంభించకపోతే మంచిది. ఒకవేళ ప్రారంభించినా వ్యాపారంలో పెద్ద పెద్ద రిస్కులను తీసుకోకండి. ఈ రోజు వ్యాపారస్తులకు ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో లాభ నష్టాలు కూడా జరుగుతూనే ఉంటాయి. దాని గురించి చింతించకండి. వ్యాపార కార్యకలాపాలలో మార్పులు చేసే ముందు అన్ని అంశాల గురించి సరిగ్గా ఆలోచించాల్సి ఉంటుంది. వ్యాపారాన్ని మెరుగుపరిచేటందుకై కొన్ని కొత్త సాధనాలు కూడా ఈ వ్యాపార స్థలంలో చేర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ మీ వ్యాపార భాగస్వామి మీకు మద్దతు ఇవ్వకపోవడం వలన మీరు ఏమీ చేయలేరు. తద్వారా ఈ రోజు కొంత ఒత్తిడి కలిగిస్తుంది మీకు. ఈ రోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఏదైనా చట్టపరమైన పనులు పెండింగ్ లో ఉంటే మీరు వాటి గురించి చాలా వరకు పరిగెత్తవలసి ఉంటుంది. అనుభవజ్ఞుల నుండి సలహాలు లేదా మీ సీనియర్ల నుండి మీరు తీసుకునే సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీ బడ్జెట్ను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఆస్తుల కొరకు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ నిర్ణయం ప్రయోజనకరమైనదని చెప్పవచ్చు. రాశివారు ఈ రోజు విజయం సాధించేటందుకై గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. సమస్యలు ఎన్ని వచ్చినా కూడా వెనక్కి తగ్గడం అనేది మానుకోండి. మీ మాటలు మరియు మీ ప్రవర్తన మీ స్నేహితుల సంఖ్యను పెంచుతుంది. ఏదైనా ప్రభుత్వ పథకంలో కూడా మీరు పాల్గొనవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో జీవిత భాగస్వామితో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా క్రీడారంగంలో ఉన్న క్రీడాకారులు కూడా ఈ రోజు గాయపడవచ్చు. ఏదైనా పని మధ్యలో చాలా కాలంగా ఆగిపోయినట్లయితే గనక అవి కూడా ఈ రోజు ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఒక సవాలుగానే ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యంపై ఈ రోజు పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించేటందుకై ప్రయత్నించాలి. రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈ రోజు పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. సంబంధాలు బలపడతాయి. విద్యారంగంలో ఉన్నవారు పోటీ పరీక్షలకు
కృషి చేసే విద్యార్థులు ఈ రోజు చదువు పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ పిల్లల చదువుల కారణంగా మీరు కొంత ఆందోళన పడవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు ఈ రోజు పెద్ద గొడవలకు కారణమవుతాయి. భార్యాభర్తల మధ్యన అనుబంధంలో ఈ రోజు మాధుర్యం ఉంటుంది. ఇతరుల వ్యక్తిగత విషయాలకు మీరు దూరంగా ఉండటం వలన మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చిన్న చిన్న ప్రతికూల విషయాలను విస్మరించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులు సృష్టించబడిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ యజమానిని గౌరవంగా చూసుకోవాలి. వారితో గౌరవంగా వ్యవహరించాలి. ఇలా చేయడం వల్ల యజమానితో గాని పై అధికారులతో గాని వివాదాల సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. మీ సోదరుడు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఏదో ఒక చిన్న విషయంగా గొడవలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఈ కోణంగా కూడా మీరు జాగ్రత్తగానే ఉండండి. కుటుంబంలో కొన్ని విభేదాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలకు ఈ రోజు అనుకూలంగానే ఉంది. మీరు మీ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అయితే పరిస్థితులను తెలివిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం కూడా కొంత క్షీణించినట్లుగా అనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక విషయాలకు సంబంధించి మీరు కొంత మానసికంగా కలవరపడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజు కొన్ని వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా మీరు పిల్లల విషయంలో కొంత టెన్షన్ కు గురవుతారు. ఈ రోజు ఇంటికి అనుకోని అతిథుల రాకతో మీరు సంతోషంగా ఉంటారు. అదనపు పని కారణంగా ప్రభుత్వ సేవలు అందించే సిబ్బంది ఈ రోజు ప్రజలకు సేవలు అందించే విషయంగా కొంత ఇబ్బందులకు గురవుతారు. వృషభ రాశి వారు ఈ రోజు ఇష్టదైవాన్ని పూజించిన తర్వాత అనాథాలకు అన్నదానం చేయటం వలన, కనీసం ఇద్దరు మనుషులకైనా అన్నదానం చేయటం వలన అంతా మంచి జరగడమే కాకుండా వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వారికి ఈ రోజు హెచ్చుతగులతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ ఇంద్రాణి. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం ఈ రోజు మానుకోవాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవంటి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.